ఆహార పొట్లాల పంపిణీ నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు మెరుగుపడింది. ఒకటి నా సజెషన్ ఏంటంటే, నేను అక్కడ గమనించిన పరిస్థితి వస్తే బలమున్నోడిదే రాజ్యం అవుతుంది. వచ్చి అందరూ ఒకేసారి ఎగబడతారు, వీళ్ళేం పొట్లాలు అట్లా ఇసిరేసేస్తారు, తీసుకున్నోళ్ళు తీసుకున్నట్టు, తీసుకున్నోళ్ళు తీసుకున్నట్టు. అలా కాకుండా అక్కడ శిబిరాల్లాగా ఏర్పాటు చేసేసి ప్రభుత్వం ఇచ్చే ఆహారం అక్కడ క్యూ లైన్లో నుంచుని వాళ్ళందరూ తీసుకునేటట్టు పెట్టండి. ఒకళ్ళకి 2, 3, 4 అట్లా ఇచ్చేయండి. ఒక కుటుంబం అంటే 4 వేసుకోండి, 4 ఇవ్వండి, లేదా 8 ఇవ్వండి, సాయంత్రానికి కూడా పనికి వచ్చేటట్టు. వాటర్ ప్యాకెటా 4 వాటర్ ప్యాకెట్లు లేదా 4 వాటర్ బాటిళ్ళు అవి ఇవ్వండి, 2 వాటర్ బాటిళ్ళు అది ఇవ్వండి, లేదా అక్కడే ట్యాంకర్లు పెట్టండి, అందులో నీళ్ళు పట్టుకుని వెళ్ళడానికి పెద్దట ఈఎస్కి వస్తున్నారు కొంతమంది వాటర్ క్యాన్స్, అవి పట్టుకుని వెళ్ళే వాళ్ళకి పట్టుకెళ్ళమని చెప్పండి. 2 వైపులా క్యూ లైన్లు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పని మీద సీరియస్గా దృష్టి సారించాల్సింది. అట్లాగే ఆహారం, చాలామంది వరదలో సాయం చేద్దామని చెప్పేసి ఆహారం అవి పట్టుకొస్తున్నారు. వాళ్ళని కూడా అక్కడ ఆ శిబిరాల దగ్గరనే ఇచ్చేటట్టు చేసి వాళ్ళని కూడా స్వచ్ఛంద సేవ చేయడానికి వస్తున్నారు. వాళ్ళ చేత ఈ క్యూ లైన్లో అది మెయింటైన్ చేయించండి, వాళ్ళ చేత ఈ ఆహారం అందించేటట్టు ఏర్పాటు చేయండి. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా క్యూ లైన్లను మెయింటైన్ చేసి వాళ్ళ చేత ఇది డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయండి, లేదా స్వచ్ఛంద సంస్థల వాళ్ళని గ్యాకేయండి, ఆడ కూర్చోబెట్టండి, చర్చకు అందేటట్టు చేయించండి. అంటే ఇక్కడ ఈ టైంలో రాజకీయాలు కాదు కావాల్సింది, పబ్లిక్ అందాల్సింది. మ్యాక్సిమం ఇప్పుడు వాటర్ తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ టైంలో ఇక బయటకు వచ్చేటటువంటి వాళ్ళందరూ ఆకలితో వస్తూ ఉంటారు, అది దృష్టిలో పెట్టుకోవాల్సింది.